అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ అంటారు. అసలు ఈ మాట ఎలా వచ్చింది అనే ఆలోచన నాకు వచ్చింది. మీకు వచ్చిందా? శివుడి యొక్క హృదయంలో విష్ణువు ఉన్నాడు, విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉన్నారు అని చెప్తున్నారు. మరి బ్రహ్మగారు ఏమైపోయారు అనే ఆలోచన నాకు వచ్చింది. సృష్టి స్థితి లయ అంటారు కదా, మరి ఈ సృష్టి స్థితి లయలో మరి ఇక్కడ బ్రహ్మగారికి తావేది? శివుడు విష్ణుమూర్తి వీళ్ళిద్దరే ఎందుకున్నారు? శివభగవానుడు విష్ణు భగవాన్ని ఎందుకు తన హృదయంలో ఉంచుకున్నాడు అనే విషయం ఆలోచన వచ్చింది. మరి సమాధానం ఎలా దొరుకుతుందా అని చూస్తూ ఉన్నా. ఈరోజు శివరాత్రి. అసలు శివరాత్రి కథలో మనకి దీంట్లో ఎందుకు శివభగవానుడు విష్ణుమూర్తిని తన మంచి స్థానం ఇచ్చారో ఒక్కసారి అందరూ చెప్పే మన శివరాత్రి కథని ఒక్కసారి పరికించి చూద్దాం. ఒకానొక కల్పంలో బ్రహ్మ విష్ణువు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ వాదులాడుకుంటున్నారట. ఆ వాదులాడటంలో తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఎవరు తీర్చలేకపోతున్నారు. అప్పుడు శివభగవానుడు అగ్నిలింగంగా వారి ముందు ప్రత్యక్షమయ్యాడట. ఆ ప్రత్యక్షం అవ్వగానే నా మొదలు చివర ఎవరైతే చూస్తారో వారు మీ వాదనలకి సమాధానం నేను చెప్తాను అని అన్నారంట ఆ అగ్ని రూపంలో ఉన్న శివభగవానుడు. సరే, వరాహ అవతారము ఎత్తి విష్ణువు భూమి లోపలికి చీల్చుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. హంసవాహనం ఎక్కి బ్రహ్మగారు అలా అగ్రభాగాన్ని చూడటానికి వెళ్ళారు. ఎవరో వేసిన పువ్వు వల్ల కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు అలా పైనుంచి కిందికి రావటం చూశాడు బ్రహ్మగారు. అడిగారు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అగ్రభాగాన్ని నువ్వు చూసావా అంటే నేను చూడలేదు, ఎవరో పైకి స్వామి పైకి విసిరేశారు, ఆ విసిరేసిన దాన్ని నేను ఇలా వస్తున్నాను అని చెప్పింది. అయితే నాతో పాటు వచ్చి నువ్వు అగ్రభాగాన్ని చూశాను అని చెప్పు విష్ణువుకి అని చెప్తాడు. సరేలే అని చెప్పి పాపం తను వస్తుంది. విష్ణువు కింద దాకా వెళ్ళినా కూడా తనకి ఏమీ కనిపించలేదు. అడిగారు అగ్ని రూపంలో ఉన్న శివుడు, ఏమిటి నీకు మొదలు చివరు కనిపించిందా అని. విష్ణుమూర్తి నాకు కనపడలేదు అని చెప్పాడు. కేతకీ పుష్పం మాత్రము కేతకీ పుష్పంతో ఉన్న బ్రహ్మదేవుడు మాత్రము నేను చూశాను, కావాలంటే సాక్ష్యం ఇది అని కేతకీ పుష్పాన్ని చూపిస్తాడు. అప్పుడు చూడకుండా అబద్ధం చెప్పారు ఇద్దరు. కాబట్టి అబద్ధం చెప్పినందుకు బ్రహ్మదేవుడికి అసలు పూజలే లేకుండా చేశారు. శివభగవానుడు ఎక్కడ పూజలు అనేది నీకు లేవు అని చెప్పాడు శివభగవానుడు. అయితే విష్ణుమూర్తి నిజం చెప్పాడు, నాకు కనపడలేదు అని. నిజం చెప్పినంత మాత్రాన ఆయన్ని ఏం చేశారు? తన హృదయంలో స్థానం పెట్టుకున్నారు. అందుకనే శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ అనే మాట ఈ విధంగా వచ్చిందేమో అని అనిపిస్తుంది. అంతేనా? మీకు ఇలాంటి సమాధానమే దొరికితే మీరు కామెంట్లో చెప్పండి. నాకైతే ఇలా అనిపించింది. నిజం ఎంత ఇబ్బంది వచ్చినా కూడా నిజం చెప్పాలి. ఈ కథ వల్ల మనకేం తెలుస్తుంది? శివభగవానుడు విష్ణుమూర్తిని తన గుండెల్లో దాచిపెట్టుకోవటానికి మొదటి కారణం నిజం చెప్పటము. నిజం గనక ఎవరైనా కష్టమైనా నష్టమైనా సరే నిజము గనక చెప్పితే వారికి చక్కటి హృదయంలో స్థానం లభిస్తుంది అనే విషయం మనకి ఈ శివరాత్రి సందర్భంగా ఈ కథలో మనకి తెలుస్తుంది.
ఆ అగ్నిలింగంగా మారిన ఆ స్వామి చిన్నగా అయ్యి అరుణాచలంలో మనకి అగ్నిలింగంగా కనిపిస్తారు అని చెప్పని పెద్దవాళ్ళు చెప్తారు. ఇది నేను తెలుసుకున్న విషయం. మీకు కూడా ఈ విషయం తెలిస్తే చక్కగా మంచి మీరు చక్కటి వాక్యాలతోటి తెలుగులో కామెంట్ రూపంలో నా దాకా తెలియచేయండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.